దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా మనము ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మనము స్టడీ చేస్తున్నాం. అదే ఆ వ్యక్తే ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు అండి. సౌలుని దేవుడు ఏ విధంగా రాజును చేశాడు, ఆ సౌలులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటి, సౌలు గారు చేసినటువంటి యుద్ధాలు ఏమిటి, సౌలు గారు పడిపోవటానికి, పతనమైపోవటానికి కారణాలేంటి మనం చూసి ఉన్నాం. అయితే ఈ దినాన సౌలు గారి యొక్క ముగింపు, సౌలు గారి యొక్క మరణం ఏ విధంగా ఉంది, సౌలు గారి ముగింపు ఎలా ముగిసింది, సౌలు గారి యొక్క ప్రారంభం ఎలా ఉంది, సౌలు గారి యొక్క ముగింపు ఎలా ఉంది అని మనం ఈరోజు స్టడీ చేసి మన ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి పాఠాలను నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు మనము చూసుకుందాం. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపమునుంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. గడిచిన కాలమంతా మీ రెక్కల మాటను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. ఈ దినము నాయన ఈ రీతిగా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించినటువంటి ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు గారి జీవిత చరిత్రను స్టడీ చేయటకు మీ కృప ఇచ్చి ఉన్నారు. అయ్యా, ఇదిగో ముగింపునకు మేము వచ్చి ఉండగా ప్రభువా, మరి అతని జీవితం ఏ విధంగా ముగిసిందో ప్రభువా మేము తెలుసుకొని ఆత్మీయ పాఠాలను నేర్చుకొని విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని, మీ కృపతో నింపి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే సౌలు గారు తన జీవితంలో రాజు అయిన తర్వాత అనేక యుద్ధాలు చేశాడండి. ఎక్కువగా ఫిలిష్తీయులతో యుద్ధాలు చేశారు. ఈ ఫిలిష్తీయులు ఎవరో మనం చూసాం. ఇశ్రాయేల్ దేశానికి సరిహద్దు భూభాగాల్లో ఉండేటువంటి ప్రజలు ఫిలిష్తీయులు. ప్రస్తుతం మనం చూసినట్లయితే గాజా, పాలస్తీనా దేశమే ఇదివరకు ఫిలిష్తీయులు నివసించినటువంటి దేశంగా మనము చూడగలం. ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలే గతంలో ఉన్న ఇశ్రాయేలు ఇంకా పెద్దగా ఉండేది, ఇప్పుడు చాలా చిన్నగా ఉందండి. ఎప్పుడు బోర్డర్లో ఉన్న దేశాలకు ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటుంది, కామనే. అయితే ఫిలిష్తీయులు చివరిసారిగా సౌలు గారు రాజ్యానికి వచ్చిన 40వ సంవత్సరంలో ఆయన ఒక యుద్ధం చేశాడు. ఫిలిష్తీయులు పగడ్బందీగా ప్లాన్ వేసుకొని ఈసారి సౌలు రాజుని మట్టు పెట్టాలి, ఈసారి సౌలు రాజుని అంతమొందించాలి, ఈసారి ఇశ్రాయేలులను మేము ఓడించాలి అనే ఒక గట్టి తీర్మానంతో, ప్లాన్తో పగడ్బందీగా యుద్ధానికి దండెత్తి వచ్చారండి. వాళ్ళు ఒక పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు ఆ ఫిలిష్తీయుల యొక్క దండును చూసి సౌలు గారు ఏం చేశాడంటే మనస్సున భయకంపము నొందాడంట. వారు చూస్తే విస్తారమైనటువంటి సైన్యమును పోగేసేసుకొని ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చి పంక్తులు తీర్చి నిలబడ్డారంట. పంక్తులు తీర్చి ఒక ఆర్డర్లో, ఒక క్రమశిక్షణగా ఈసారి ఎట్లయినా సరే ఇశ్రాయేలీలను మేము ఓడించాలి, సౌలు రాజుని చంపేయాలనే తీర్మానంతో వాళ్ళు వచ్చినట్లు మనం చూస్తాం. ఈ సౌలు రాజు కూడా ఆ కొండెక్కి చూస్తే ఆ ఫిలిష్తీయుల సైన్యాన్ని, వారి యొక్క వ్యూహాలను చూసినప్పుడు మనస్సులో భయకంపమునుంది. వెంటనే ఆయన ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేయించాడండి. దేవునికి ప్రార్థన చేయిస్తే దేవుడు అతనికి సమాధానం ఇవ్వలేదు. ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, ఉరీము ద్వారా మాట్లాడలేదు, స్వప్నం ద్వారా కూడా మాట్లాడలేదండి. దేవుడు అస్సలు మాట్లాడలా. ఇంకా సౌలు గారికి టెన్షన్ ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఓ పక్క శత్రువులు వ్యూహపరిస్థితి, సేనా వ్యూహాలతో వస్తూ ఉన్నారు. ఎలాగైనా సౌలు రాజును మట్టు పెట్టాలి, మరణింప చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇటు ప్రార్థన చేస్తేనేమో దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. ఇశ్రాయేలుకు ఒక గొప్ప అలవాటు ఉందండి. ఏంటంటే వారు యుద్ధానికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుని వద్ద విచారణ చేస్తారండి. దేవుని వద్ద విచారణ చేసి, దేవునికి ప్రార్థన చేసి, దైవ చిత్తము, దైవ నిర్ణయం చొప్పున వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు విజయం చూస్తారు.
వారు గత హిస్టరీని మనం గమనిస్తే, వారి రాజుల హిస్టరీలు కానీ ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క హిస్టరీలు మనం గమనిస్తే, వారు దేవుని యొద్ద విచారణ చేసి దేవునికి ప్రార్థన చేసి దేవుడు చెప్పినట్లు చేయటం వల్లే వారు విజయాలు సాధించారండి, గొప్ప విజయాలు సాధించారు. ఈ సౌలు రాజు కూడా దేవుడు చెప్పినట్టు చేశాడు, కానీ చివరికి అతను క్రమక్రమంగా కొన్ని అవిధేయతల వలన అతను పడిపోవటానికి కారణాలు ఏంటో మనము చూసాం. ఆ విధేయతలు, బలహీనతలు, అతిక్రమ క్రియల వల్ల క్రమక్రమంగా అతను మునిగిపోయినట్లు, దేవుని కృపను పోగొట్టుకున్నట్లు మనము చూస్తామండి. క్రమక్రమంగా దేవుని కృపను పోగొట్టుకొని చివరికి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినటం లేదండి. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఒక చక్కని మాట రాయబడింది, ఏంటంటే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, నా చెవులు మూసుకుంటాను, మీ ప్రార్థన నేను విననని యెషయా గ్రంథంలో దేవుడు తెలియజేస్తాడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మీరు మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని అంటున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో ఉంటుంది, ఎందుకు దేవుడు వారి ప్రార్థన పెట్టలేదంటే, పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానం, ఆ చెరుపు చేయి పిల్లలు, 4 లక్షణాలు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన వినలేదండి. ఇక్కడ సౌలు గారు దేవుడు ఇచ్చినటువంటి కృపను, ఆయన ఇచ్చినటువంటి ఆత్మను, ఆయన ఇచ్చినటువంటి శక్తిని, బలమును మొత్తం పోగొట్టుకున్నాడండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన ఇష్టము చొప్పున ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థన వినలేదు, అతడు చేయించిన ప్రార్థన అంగీకరించలేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఇక ఈ సౌలు రాజు ఏం చేశాడంటే 7వ వచనం మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా, వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. చూడండి, దేవుని చిత్తాన్ని చేసినటువంటి వ్యక్తి, మొదట ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి శరీరానుసారుడిగా మార్చబడి తాను ఏదైతే దేశంలో నుంచి వెళ్ళగొట్టాడో, తాను ఏదైతే బహిష్కరించుకున్నాడో, తాను ఏదైతే దాన్ని డిస్ట్రాయ్ చేశాడో మరలా దాన్నే ఆశ్రయిస్తున్నాడు. మన తెలుగు భాషలో సామెతలో చెప్పాలంటే, కక్కిన పూటికి కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరికినట్టు ఇప్పుడు ఈ సౌలు రాజు పరిస్థితి అలా ఉంది. కుక్క వాంతి చేసుకొని మళ్ళా తింటది చూసారా, ఆ టైపు. పందిని తీసుకొచ్చి బాగా కడిగి మంచిగా చేస్తే మళ్ళీ బురదలో పడింది చూసావా, ఆ టైపుగా ఈ సౌలు గారి యొక్క ప్రవర్తన ఉన్నట్లు మనం చూస్తాం. ఏదైతే దేశంలో ఉండకుండా డిస్ట్రాయ్ చేశాడో, ఎవరినైతే దేశంలో లేకుండా వెళ్ళగొట్టేశాడో మరలా వారిని ఆశ్రయించడానికి తన మనసు నిలుపుకున్నట్లు మనం చూస్తాం. చూడండి, ఇతను 28వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, సమూయేలు మృతి బంధుగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామ అను అతని పట్టణంలో అతని పాతిపెట్టిండ్రి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని, చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మొదట ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు, మొదట దేవునికి ఇష్టడిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు, దేవుని ద్వారా యుద్ధాలు జరిగింప చేస్తున్నప్పుడు, దేవుని కృపలో, దేవుని హస్తాలలో దాచబడి ఉండినప్పుడు ఆయన వీరందరినీ వెళ్ళగొట్టేశాడంట. కర్ణపిశాచం గలవారిని, చెల్లంగి వారిని, మాంత్రికులను ఈ దేశం నుంచి పూర్తిగా వెళ్ళగొట్టేసి డిస్ట్రాయ్ చేసేసి దైవ చిత్తాన్ని చేయుటకు ఆయన పూనుకున్నట్లు మనము చూస్తాం. ప్రారంభంలో సౌలు యొక్క చరిత్ర, ప్రారంభంలో సౌలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడండి. ప్రారంభంలో సౌలు దైవ చిత్త ప్రకారం నడుస్తున్నాడు. ప్రారంభంలో సౌలు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాడు. ప్రారంభంలో సౌలు దేవుని యొక్క కృపను పొందుకొని అనేక యుద్ధాల్లో విజయాన్ని పొందుకున్నాడండి. కానీ ముగింపు వచ్చేసరికి 40 సంవత్సరాలు జరిగిన తర్వాత అతని జీవితం ఎలా ఉందంటే, ఏదైతే వెళ్ళగొట్టాడో, ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యమనో వెళ్ళగొట్టాడో దానినే ఆశ్రయించబోతున్నాడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా తిరగబోతున్నాడండి.
కడగబడిన పంది బరదలో దొర్లినట్టు మరలా దానిలో పడిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ఓ విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మరి మన స్థితి, మీ స్థితి, ఈ పరిస్థితిలో మీరున్నారా? ఏదైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో, ఏదైతే చేయకూడదని నువ్వు తీర్మానం చేసుకుంటున్నావో, ఏదైతే దేవునికి అసహ్యకరమని నువ్వు అనుకొని, దేవునికి ఇష్టం లేదు ఈ కార్యము, దేవుడు అసహించుకునే పాపం ఇది, దేవుని దృష్టికి ఇది అపరాధము, అపవిత్రత, ఇది నేను ఎన్నటికీ చేయకూడదు, నేను చేయను అని తీర్మానము చేసుకొని కొన్ని దినాలు ఆ తీర్మానంలో నిలిచి ఉన్న తర్వాత మరలా శరీర దౌర్బల్యం వలన, శరీర బలహీనత వలన మరలా నువ్వు అదే పాపంలో పడిపోతున్నావా? సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. కుక్క తన వాంతికి తిరిగినట్లు మనము తిరుగుతున్నామేమో, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు మనము దొర్లుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన క్రైస్తవుడా, సహోదరుడా, పరలోక పౌరుడా, సహోదరి, అదెన్నటికీ మనము చేయకూడదు. వన్స్ ఒకసారి మనం మన మనస్సులో నుంచి డిస్ట్రాయ్ చేసినటువంటి దాన్ని, రిమూవ్ చేసినటువంటి దానిని మరలా ఆశ్రయిస్తే రెండంతలుగా పాపులు అయిపోతాం మనం. ఈ సౌలు రాజు అయితే ఏదైతే దేశంలో నుంచి వెళ్ళగొట్టాడో, ఎవరినైతే దేశంలో నుంచి దూరంగా వెళ్ళగొట్టాడో మరలా వారిని ఆశ్రయించడానికి తన మనస్సును నిలుపుకొని తన సేవకులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బాబు, మీరు ఒక కర్ణపిశాచం గల స్త్రీని కనుక్కోండి అయ్యా, వారి దగ్గర నేను విచారణ చేస్తా, యుద్ధంలో నేను గెలుస్తానా గెలవనంటే వెంటనే సేవకులు అంటున్నారు, ఎందూరులో ఒక ఆవిడ ఉందండి కర్ణపిశాచి కలిగిన స్త్రీ, ఆమె జరగబోయే చెప్పిద్ది, వెళ్దామా అని సేవకుడు అంటే సౌలు అంటాడు, సరే పదండి అని మారు వేషం వేసుకొని ఇద్దరు మనుషులను తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదిగమ్మా నేను ఒక మనిషిని రమ్మని చెప్తాను, నువ్వు రప్పిస్తావా అంటే ఆవిడ అంటుంది, సౌలు చేసింది నీకు తెలీదా? ఆ దేశంలో నుంచి సెల్లంగ వారిని, మాంత్రికులని, కర్ణపిశాచం కలిగిన వారిని అందరిని వెళ్ళగొట్టాడు కదా. ఇప్పుడు నేను మర్చిపోయినటువంటి ఆ పాత విద్యని నేను మానేసి కొత్త పని చేసుకుంటున్నా. మరలా నేను ఆ పని చేస్తే ఈ విషయం సౌలు రాజుకి తెలిస్తే నన్ను చంపేస్తాడు కదా. నువ్వెందుకు నాకు మరణాపాయాన్ని కలిగించే పని చేయమంటున్నావని ఆ వెళ్ళిన సౌలుతోనే చెప్తుంది ఆ స్త్రీ. ఈ స్టోరీ అంతా ఈ 28వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. అప్పుడు సౌలు రాజు అంటాడు, మారు వేషంలో ఉన్న సౌలు గారు అంటాడు, నీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, యెహోవా జీవము తోడని మరలా దేవుని మీద ఒట్టు పెడతాం మనము చూస్తాం. సరే, నేను ఎవరిని రప్పించాలి నీ కొరకన్నప్పుడు ఒక సమూయేలుని రప్పించమని ఈ సౌలు గారు ఆ కర్ణపిశాచి గల స్త్రీకి చెప్తే, ఆవిడ ఆ కర్ణపిశాచి వలన ఆ సమూయేలుని పైకి రప్పిస్తున్నప్పుడు పెద్దగా అరిసి కేకేసింది ఆ స్త్రీ. అప్పుడు సౌలు అంటాడు, ఎందుకు నువ్వు అరిచావంటే, నువ్వు సౌలువే, నువ్వు మారువేషంలో వచ్చావు, అయ్యో నన్నెందుకు ఇట్లా మోసం చేసావు, నన్ను చంపాలని చూస్తున్నావు అని ఆ స్త్రీ అన్నప్పుడు సౌలు గారు అంటాడు, భయపడవద్దు, నువ్వు చూసింది ఏదో చెప్పంటే, ఒక ముసలివాడు దుప్పటి కప్పుకొని పైకి వస్తాను నేను చూస్తున్నాను అని ఆ స్త్రీ చెప్తే సౌలు అంటాడు, ఆయన ఎవరో కాదు, సమూయేలు ప్రవక్తే, రాని అని పైకి వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్తను అంటాడు, మరి ఎందుకు నన్ను రప్పించావు అంటాడు సమూయేలు. అయ్యా, మరి నేను యుద్ధానికి వెళ్ళాలి, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు, వ్యూహపరిచున్నారు, పక్కా ప్లాన్తో ఉన్నారు, మరి వాళ్ళని నేను జయిస్తానా లేదా, నాకు సహాయం చెయ్యి, నేను దేవునికి ప్రార్థన చేస్తే ఆయన సమాధానం నాకు చెప్పలేదు, అందుకే నిన్ను పిలిపించానని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు అంటాడు, చూద్దాము 28వ అధ్యాయము 16వ వచనము చూస్తే, అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నువ్వు నన్ను అడగటం వలన ఉపయోగం ఏముందయ్యా? దేవుని ఆత్మను పొందుకున్న వాడివి, దేవుని యుద్ధాలు జరిగించిన వాడివి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడివి, దేవుని చేత అభిషేకించబడిన వాడివి, దేవుని పక్షాన ఆయన ప్రజలకు న్యాయము తీర్చే గొప్ప స్థితి స్థానాన్ని దేవుడే నీకు ఇచ్చిన ఉన్నాడు. ఆత్మపూర్ణుడివే ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు శరీర సంబంధివై శరీరాశలకు లోనై, నేత్రాశలకు లోనై, జీవపు డంబానికి లోనై నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ దేవుని కృపను పోగొట్టుకున్నావు కదా, దేవునికి వైరివైపోయావు, వ్యతిరేకమైపోయావు కదా. దేవుడే నీకు వ్యతిరేకమైనప్పుడు నన్ను అడగటం వల్ల ఉపయోగం ఏముంది? ఒక మనిషికి దేవుడే వ్యతిరేకమైతే ఈ భూలోకంలో మనుషులు ఏం చేయగలరండి? ఒక వ్యక్తికి దేవుడు వ్యతిరేకమైతే ఏ మనుష్యుడు ఏమి చేయలేడు.
దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు, దేవునిని మించిన శక్తి ఏది లేదు. దేవుడు ఒక వ్యక్తిని కానీ వ్యతిరేకంగా చూస్తే, ఒక వ్యక్తిని కానీ శత్రువుగా భావిస్తే అవుట్ అయిపోయినట్టు అతని పని. దయచేసి గమనించండి ప్రియమైన ప్రజలారు, అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదండి. అక్కడ దాకా మనం అసలు దేవుడు ఎవరో ముందు తెలుసుకోవాలి. దేవుని విధానం ఏంటో మొదట తెలుసుకోవాలి. దైవ చిత్తం ఏందో మనం గ్రహించాలి. దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవాలి. అట్లా కాకుండా మన సుబుద్ధిని ఆధారం చేసుకొని, మన పెద్దలు ఏదో చెప్పారని, ఎవరో ఏదో చెప్పాడని వాళ్ళని గుడ్డిగా మీరు ఫాలో అయ్యారంటే చివరికి దేవుడు వ్యతిరేకమైపోతారు, మరణిస్తారు. జాగ్రత్త, నశించిపోతారు. జాగ్రత్త. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దీర్ఘశాంతపరుడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు అత్యంత కృపగలవాడు. కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాం. మనం చేసే చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు, చెడు మనం చేసే అన్నీ ఆయన కానీ చర్య తీసుకుంటే ఎప్పుడూ నాశనం లయమైపోయే వాళ్ళం మనం. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవునికి మనము కోపము తెప్పించకూడదండి. దేవునికి మనము కోపము తెప్పించకూడదు. ఎందుకంటే మన జీవితము ఆవిరి వంటిది, నీటి మీద బుడగ లాంటిది మానవ జీవితం. ఈ మనుష్య జీవితము నీటిపైన బుడగ లాంటిది, ఆవిరి వంటి బ్రతుకులు మనవి. ప్రియమైన ప్రజలారా, ఈరోజు ఉంటామో రేపు ఉంటామో లేదో తెలియదు, నమ్మకం లేదు. నేను రేపు బ్రతుకుతానండి, నేను 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతుకుతానని ఏమన్నా రాసిగలడా? ఏం రాసిలేడు. రేపేమి సంభవించినో నీకు తెలియనా? నీ జీవం ఏ పాటిది? కాసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడివి, ఆవిరి వంటి వాడివి, ఊపిరి వంటి వాడివి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఏ పాపము చేయకుండా పరిశుద్ధ జీవితం చేసేవాడివై ఉండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చిన ప్రగల్భాలు పలుకుతూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఒక వర్గం వారిని రెచ్చగొడుతూ, ప్రజల్లో శాంతి పద్ధతులు లేకుండా చేస్తూ ఉన్నావు, పాపాన్ని మూటగట్టుకున్నావు. చివరికి అదే నీకు ఉరితాడవుతుంది, నశించిపోతావు. సహోదరుడా, సహోదరి, ఓ మనుష్యుడా, జ్ఞాపకం చేసుకో. నీ జీవం ఏ పాటిది? నీ జీవం ఏ పాటిది? దేవునికి విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. పెద్ద పెద్ద చరిత్రలో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా నిలబడి చివరికి ఆత్మహత్య చేసుకు చచ్చారు. అడాల్ఫ్ హిట్లర్ కంటే గొప్పోళ్ళ, నీరో చక్రవర్తి కంటే గొప్పోళ్ళ, ప్రపంచాన్ని శాసించాడు నీరో చక్రవర్తి, చచ్చాడు ఆత్మహత్యలు చేసుకొని. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళబాకని ఆయన మీకు కృప చూపిస్తున్నాడు అంతే. వన్స్ ఒక్కసారి ఆయన చర్య తీసుకోవటం మొదలుపెట్టేదా అవుట్ మీ పని. అక్కడ దాకా తెచ్చుకోవద్దు ప్రజలారా. దయచేసి గమనించండి, ఆలోచించండి. అసలు దేవుడు ఎవరో ముందు మీరు తెలుసుకోండి. మీకు దేవుడు ఎవరో క్లారిటీ లేదు, దేవునికి ఉండే లక్షణాలు ఏవో మీకు తెలియదు. అమాయకమైనటువంటి ప్రజలను దారి తప్పించి చీకట్లోకి పంపిస్తున్నారు, అగ్నికి ఆహుతి చేస్తున్నారు. మీరు పోయేది కూడా కాక వారిని కూడా తీసుకొని వెళ్తున్నారు. దయచేసి ఇది తగదు. మొదట మీరు పరిశీలన చేసుకునండి, మీరు పరీక్షించండి, మీరు తెలుసుకోనండి. మీరు వెలుగు మార్గంలో నడిచి కొంతమందిని వెలుగు మార్గంలో నడిపించండి. మీరు ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, దేవుడు మీకు కృప చూపిస్తాడు. ప్రియమైన ప్రజలారా, ఈ సౌలు రాజు మొదట బాగున్నాడండి, దైవ చిత్తంలో నడుస్తున్నాడు, ఆత్మపూర్ణుడు, దేవుని ఆత్మ పొందుకున్నవాడే, దేవుని చేత ఆత్మ చేత నింపబడి దేవుని యుద్ధాలు జరిగించినటువంటి వాడే. కానీ రాను 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 ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి, చెడ్డ వాటిని ఆశించి దేవునికి దూరం అయిపోయాడు, అవిధేయతలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, హత్య చేశాడు, హత్య చేయించాడు, వ్యతిరేకంగా జీవించాడు, భయంకరంగా బ్రతికి చివరికి అతని ముగింపు విషాదకరంగా ముగిస్తున్నట్లు మనం కనుగొనగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైతే తాను తీసివేసేసాడో దేశంలో నుంచి, ఏదైతే తాను డిస్ట్రాయ్ చేశాడో మరలా దాన్నే ఆశ్రయిస్తున్నాడు, దాన్ని ఆశ్రయించాడండి. దేవునికి అసహ్యమైన కార్యం అది. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వు దేవునిని ఆశ్రయించి దైవ చిత్తంలో కొన్నాళ్ళు బ్రతికి మరలా నువ్వు వేరే దాన్ని ఆశ్రయించావంటే ఇక నీకు క్షమాపణ లేదు, నువ్వు నరకానికి పాత్రుడివి, అందులో నో డౌట్, మరణిస్తావు అంతే. వన్స్ దేవుని దగ్గరకు వచ్చి దైవ సంబంధమైన వరాన్ని రుచి చూసి రాబో శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోతే నిన్ను ఇక సాధువు చేయటం అసాధ్యం.
నువ్వు పోతావు నరకంలో కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎబ్రీ పత్రికలో. ప్రియమైన ప్రజలారా, జాగ్రత్త. ఆత్మపూర్ణులైన మీరు ఆ ఆత్మను కాపాడుకోవాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఒక పాపం చేసినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి దూరం చేయొద్దు ప్రభువా, సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేయి ప్రభు అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూద్దాం 51వ కీర్తనలో అతను ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఏమనంటే 10వ చరణం చూస్తే 51వ కీర్తన, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా అని వేడుకుంటున్నాడు ఆ భక్తుడు. పశ్చాత్తాపంతో నిండిన వాడై తాను చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపడుతూ, అయ్యా ఈ శరీర దౌర్బల్యం వలన, ఈ శరీర ఆశ వలన ఇదిగో నేను ఈ పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు తండ్రి, నాకు శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభువా, స్థిరమైన మనసు నాకు కలుగు చేయి ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించు నాయన, మీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభు అని బ్రతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు దేవుణ్ణి. ఆత్మపూర్ణమైన నీవు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న నీవు ఈనాడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడివే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడివే, అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించాడు, అనేక మేలులు నువ్వు చూసిన వాడివి, అనేకుల పక్షాన విజ్ఞాపన చేసి వారికి అద్భుత కార్యాలు జరిగింపచేశాడు నీ ద్వారా దేవుడు. కానీ ఈనాడు నీ పరిస్థితి సల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? దైవజనుడా, దైవ సేవకుడా, ఓ ప్రవక్త, ప్రవక్తని, ఈనాడు నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా సంపూర్ణ అవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? అయితే మీరు నిష్ఫలులైపోతారు. జాగ్రత్త. ఇక్కడ సౌలు రాజు మొదట దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడే, దేవుని యొక్క కృపను పొందుకున్నవాడే, దేవుని యొక్క అభిషేకమును పొందుకున్నవాడే, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాడే ప్రియమైన ప్రజలరా. కానీ అతని స్వబుద్ధి వలన, అతని సొంత ఇష్టాల వలన, అతని దురాశల వలన దేవునికి ఆయాసకరంగా జీవించి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఈనాడు నీ పరిస్థితి ఏంటి? ఓ సహోదరుడా, సహోదరి, దైవజనుడా, నీ పరిస్థితి ఏంటి? నీ పిలుపు ఏంటి? నీ ప్రత్యక్షత ఏంటి? నీ దర్శనం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడు? దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవాలనుకున్నాడు? ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. మునుపు బాగానే ఉండవు, పిలిచిన మొదట్లో, వచ్చిన మొదట్లో ఆత్మపూర్ణుడిగానే ఉండవు, రగిలేవు, అగ్నితో మండేవు. కానీ ఈనాడు ఎందుకు చల్లబడిపోయావు? ఈనాడు ఎందుకు ఆత్మలో దిగజారిపోతున్నావు? ఆసక్తి విషయంలో మాంద్యుడివై ఆత్మయందు తీవ్రత లేనివాడిగా, శరీర సంబంధిగా ఎందుకు మార్చబడ్డావు? ఓ దైవజనుడా, ఓ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. మరలా పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి. రెండంతల ఆత్మ నాకు దయచేయి ప్రభు అని అడగండి. ఇక్కడ దావీదు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా, సమ్మతి కలిగిన మనస్సును నాకు కలుగు చేయి ప్రభువా, శుద్ధ హృదయమును నాకు కలుగు చేయండి ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, మీ త్రోవలలో నడిచే కృపను నాకు దయచేయి ప్రభు అని వేడుకుంటున్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు దావీదు భక్తుడైతే. మరి మన పరిస్థితి ఏంటి? సౌలులాగా ఉందామా? దావీదు వలె ఉందామా? ఈ సౌలైతే తన హృదయంలో గర్వించి, అతిశయించి, రాజు అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, పనివారు వచ్చిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడండి, అతిశయించాడు. దేవుని కంటే ఎక్కువగా ప్రజల మీద మనసు నిలుపుకున్నాడు, డిస్ట్రాయ్ అయిపోయాడు. మరి నీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు ఎవరు అసలు? చాలా ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్టేనా? దైవ చిత్తంలోనే నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు చేసే ఈ సేవ, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య దేవునికి అంగీకారంగా ఉన్నదా? దేవుని దృష్టిలో ఉన్నదా? ఎప్పుడో నన్ను పిలిచాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను దైవజనుడిని, నేను దేవుని బిడ్డనని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావే. ఇప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? అసలు
దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని ఆత్మ నీ మీద ఉన్నదా? ఆత్మానుసారుడిగా నువ్వు ఉంటున్నావా? శరీరానుసారుడిగా మార్చబడి ప్రజల ఇష్టాల చొప్పున, ప్రజల ఆచార అలవాట్ల చొప్పున, వాళ్ళ ఇష్టాల చొప్పున నువ్వు నడుచుకుంటున్నావా? దైవ చిత్తంగా నువ్వు నడుచుకొని ప్రజలను దేవునికి శిష్యులనుగా చేస్తున్నావా? ఓ దైవజనుడా, దైవ సేవకుడా, ఓ విశ్వాసి, విశ్వాస వీరుడా, ప్రవక్తని ఎలా ఉన్నారు మీరు? పరిశీలన చేసుకునండి. సౌలు వలె మనం ఉండకూడదండి. మొదట ఆత్మానుసారులమే, ఆత్మను పొందుకున్నామే. ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి అని మనం పరిశీలన చేసుకోవాలి. ఇతను దేన్నైతే డిస్ట్రాయ్ చేసాడో దాని దగ్గరికి వెళ్ళాడు, కర్ణపిశాచిగాల దగ్గరికి వెళ్ళాడు. దేవునికి ఇంకా కోపం వచ్చేసిందండి. అప్పుడు అంటాడు సమూయేలు, రేపు నువ్వు నీ కుమారులు నాతో ఉంటారు అంటే చచ్చిపోతారని అర్థం. దాని అర్థం ఆయన అంటున్నాడు చూడండి 19వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పేశాడు. అవుట్, నువ్వు చచ్చిపోతావు, ఖచ్చితంగా చంపేస్తారు ఫిలిష్తీయులు, నిన్ను నాతో ఉంటావు. నేను ఆల్రెడీ మృతి పొంది ఉన్నాను, నువ్వు కూడా నా మృతి పొందుతావని సౌలుతో చెప్తే ఆవదను కుంగిపోయి దుఃఖంతో ఉన్నాడు. ఇంకా దుఃఖపడిన ఏంటి ఉపయోగం లేదు. అట్లాగే 2 రోజులు అయింది, యుద్ధంలోకి వెళ్ళాడు సౌలు. ఫిలిష్తీయులు భయంకరంగా యుద్ధం చేశారు. గిల్బోవా పర్వతం కాడకొచ్చి తరిమేసి సౌలుని బాణాలు వేసి కొట్టేస్తే రక్తస్రావమై చాలా బాధపడి చివరికి తన కత్తి మీద తాను పడి ఆత్మహత్య చేసుకొని చచ్చినట్లు మనం చూస్తాం. 31వ అధ్యాయంలో ఈ యొక్క హిస్టరీ అంతా ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. సౌలు కుమారుల్ని చంపేశారు. ఆ తర్వాత ఫిలిష్తీయులు వచ్చి ఆ సౌలు మెడకాయ నరికేసి ఆ మొండెని తీసుకెళ్ళి ఒక సిటీలో గోడకు తగిలించి, ఈడే మనల్ని వేధించినోడు, 40 సంవత్సరాలు మనల్ని హింసించి మనకి అడ్డుపడి మన సైన్యాన్ని చంపినటువంటి రాజు వీడే, ఇది మొండె వీదేనని ఆ మొండెని ప్రదర్శనకు పెట్టినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, సౌలు యొక్క ప్రారంభము అద్భుతంగా ఉంది. సౌలు యొక్క ప్రారంభము ఆశ్చర్యకరంగా ఉంది. సౌలు యొక్క ప్రారంభము దైవ చిత్తముగా ఉంది. సౌలు యొక్క ప్రారంభము గొప్పగా ఘనముగా ఉంది. కానీ అతను ముగింపు విషాదంతో ముగిసిందండి. అతని ముగింపు బాధతో ముగిసిందండి. అతని ముగింపు దుఃఖంతో ముగిసిందండి. అతని ముగింపు ఏడుపుతో ముగిసిందండి. విషాదాంతంగా మార్చబడింది సౌలు గారి యొక్క ముగింపు. ఓ ప్రియమైనటువంటి క్రైస్తవుడా, సహోదరుడా, నీ ప్రారంభం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? నీ ముగింపు ఎలా ఉండాలి? నీ ప్రారంభం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ ముగింపు ఎలా ఉండాలి? అది మనకు చాలా అవసరం అండి. మన ప్రారంభము కన్నా కూడా మన ముగింపు ఘనంగా ఉండాలి. మన ప్రారంభము కన్నా కూడా మన ముగింపు దైవ చిత్తంలో జరగాలి. దేవుని ఇష్ట ప్రకారం జరగాలి. దేవుని ఆత్మ ప్రకారం జరగాలి. ఏ మనుష్యుని జీవితం అయితే దైవ చిత్తం ప్రకారం ముగిస్తుందో, ఏ మనుష్యుని జీవితం అయితే ఏ దేవుని ఇష్ట ప్రకారం ముగించబడుతుందో ఆ మనుష్యుడు ధన్యుడు, పరలోక రాజ్యంలో చేరుకుంటాడు, యుగయుగాలు దేవునితో ఆనందిస్తాడు. ప్రియమైనటువంటి ప్రజలరా, సౌలు గారి ప్రారంభం అద్భుతంగా ఉన్నది. సౌలు గారి ప్రారంభం గొప్పగా ఉన్నది. సౌలు గారి ముగింపు విషాదముగా ఉన్నది. ఓ ప్రియమైన క్రైస్తవుడా, ఓ సహోదరుడా, మనకు మంచి ప్రారంభం ఇచ్చాడు దేవుడు. ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు, నడిపిస్తున్నాడు. మన ముగింపు దైవ చిత్తములో ఉండాలి. మన ముగింపు విషాదముగా ఉండకూడదండి. మన ముగింపు దైవ చిత్తంలో ముగించబడటానికి ఈ విశ్వాసయాత్రలో దేవుని చిత్త ప్రకారం నడుచుకుందాం. ఆయన అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా నెరవేర్చి నమ్మకమైన మంచి దాసుడని మనం పిలువబడతాం. విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడి కిరీటాన్ని పొందుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.